హలో మై డిఏజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్సే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయన్నమాట. ఓకే, అయితే మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, నేను గత 2 రోజులుగా ఆల్ ఇండియా రేడియోలో నా ప్రోగ్రామ్ తాలూకా స్క్రిప్ట్స్ని మీతో పంచుకుంటున్నాను కదా. అలాగే ఈరోజు కూడా ఇంకో ప్రోగ్రామ్ స్క్రిప్ట్ని పంచుకుంటున్నానండి. నేను సెకండ్ ట్రాన్స్మిషన్ చేశాను 11 AM to 3 PM అని చెప్పాను కదా. అందులో 11 AMకి గుర్తుకొస్తున్నాయి ఈరోజు పోస్ట్ చేశాను. అది తప్పకుండా చూడండి, దాంట్లో ఉంటుంది. అలాగే శక్తిశీలి 2 గంటల 30 నిమిషాలకి వస్తుందనమాట. 2 గంటల 30 నిమిషాల నుండి 3 వరకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అది న్యూ ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ గురించి చెప్పాను. గుర్తుకొస్తున్నాయిలో లిరిసిస్ట్ స్పెషల్ ట్యూస్డే కాబట్టి నేను ఆచార్య ఆత్రేయ గారి గురించి చెప్పాను. ఆ 2 వీడియోలు కూడా ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే స్క్రిప్ట్ ఏంటంటే 1:20 నుండి 2 గంటల వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. షో టైం స్క్రిప్ట్ అనమాట. షో టైం ఏంటంటే ఇదొక జనరల్ నాలెడ్జ్ క్విజ్ టైప్ అనమాట. లిజనర్స్తో వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళు ఆన్సర్స్ పంపిస్తారు. వాళ్ళ నేమ్ అండ్ వివరాలతో పాటు ఆన్సర్ కూడా పంపిస్తారనమాట. ఆ క్వశ్చన్ మేము అడగాలి. ఫస్ట్ క్వశ్చన్ అడిగాక వాట్సాప్ ఫోన్ నంబర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ వాట్సాప్ ఫోన్ నంబర్ తర్వాత పాటలు వేస్తుంటాం. మొత్తం 40 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది. 40 మినిట్స్లో ఒక 3 క్వశ్చన్స్ వరకు వెళ్తాయన్నమాట. కంటిన్యూస్గా అడగలేము కదా, వాళ్ళు మెసేజెస్ పంపిస్తుంటారు, దానికి ఒక సాంగ్ వేయాల్సి వస్తుంది. క్వశ్చన్ అడగగానే వాళ్ళు ఆన్సర్స్ చేయడానికి టైం ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఒక సాంగ్ వేయవలసి వస్తుంది. ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి వేయవలసి వస్తుంది. అలా ఒక 6-7 సాంగ్స్ వెళ్తాయి. ఒక 3 క్వశ్చన్స్ వెళ్తాయి అన్నమాట. వాళ్ళ పేర్లు, ఊరి పేర్లతో సహా చదువుతుంటాం అన్నమాట. మీరు వినే ఉంటారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైంకి స్వాగతం. మా ప్రశ్నలకు మీ సమాధానాలు తెలిపే కార్యక్రమం క్విజ్ క్వశ్చన్స్లో మరి మన ఈనాటి క్విజ్ జనరల్ నాలెడ్జ్ కానీ, సినీ రంగం కానీ, స్పోర్ట్స్వి కానీ ఏవైనా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట వినేయండి అని చెప్పేసి ఒక పాట వినేస్తాం. పాట వేసేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాం. షో టైంకి స్వాగతం. షో టైం వింటున్నారు. మరి ఈ షో టైంలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నా మొదటి ప్రశ్న ఏంటంటే, దాదాపు 300 తెలుగు చిత్రాల్లో వివిధ సందర్భాల్లో పాటల్లో గోదావరి నేపథ్యంలో అలరించిన ఒక 150 ఏండ్ల చెట్టు ఇటీవల కూలిపోయింది. వార్తల్లో, పేపర్లో, న్యూస్ పేపర్స్లో అందరూ చదివే ఉంటారు కదా. మరి కొవ్వూరు సమీపంలో ఉన్న ఈ చెట్టు ఏ జాతికి చెందింది? ఈ క్వశ్చన్ ఆన్ ఎయిర్లో అయితే 2 సార్లు అడుగుతామండి, ఎందుకంటే లిజనర్స్ ఆన్ ది స్పాట్ క్వశ్చన్ విని ఆన్సర్ చెప్పాలి కాబట్టి. నేను ఏమడుగుతున్నానంటే 150 ఏండ్ల క్రితం కూలిపోయిన ఆ చెట్టు ఏం చెట్టు, ఆ చెట్టు పేరేంటి అని అడిగాను అనమాట. ఆ తర్వాత ఒక పాట వేసాము. మరి ఆన్సర్స్ తెలిసిన శ్రోతలు మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ మీ వివరాలతో సహా అని చెప్పేసి ఒక ఫోన్ నంబర్ ఇస్తాం. ఆల్ ఇండియా రేడియో ఫోన్ నంబర్ ఇస్తాం. దానికి వాళ్ళు అంతవరకు ఈ పాట వినేయండి అని పాట వేసేస్తాము. అప్పుడు వాళ్ళు ఆన్సర్స్ పంపడం స్టార్ట్ చేస్తారు. పాట అయిపోయిన తర్వాత షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన నా మొదటి ప్రశ్న అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగేసి దీనికి కరెక్ట్ సమాధానాలు పంపించిన శ్రోతలు
అనేసి వాళ్ళ వివరాలు అంటే పంపిస్తారండి. ఈజీగా చాలామంది పంపిస్తారు. ఒక 15 మంది అట్లా పంపిస్తుంటారు. 15 మెసేజ్‌లలో చాలామంది పేర్లుంటాయి. వాళ్ళ నేటివ్ ప్లేస్ అవన్నీ రాస్తారు. ప్లస్ ఆన్సర్ కూడా రాస్తారనమాట. వాళ్ళందరి పేర్లు చదవాలి. కరెక్ట్ సమాధానాలు పంచిన శ్రోతలందరికీ ధన్యవాదాలు అని చెప్పేసి మరి మన రెండవ ప్రశ్న అని చెప్పేసి ఆగస్టు 16న 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. ఆగస్టు 16న వీటిలో ఉత్తమ భారతీయ చిత్రంగా ఏ సినిమా నిలిచింది? అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా ఏది? ఈ ఒకటే క్వెషన్‌లో 2 ఆన్సర్స్ ఉన్నాయి. సమాధానం తెలిసిన శ్రోతలు మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ అనేసి ఓ నంబర్ చెప్పేసి అంతవరకు ఈ పాట వినేయండి అని చెప్పేస్తాం. అయితే దీనికి చాలామంది చెప్పలేదన్నమాట. కొంతమందే చెప్పారు. వాళ్ళ పేర్లన్నీ చదివేసిన తర్వాత ఓకే. ఫస్ట్ దాని ఆన్సర్ చెప్పలేదు కదా నేను. నిద్రగన్నేరు అనమాట. ఇప్పుడు సెకండ్ దాని ఆన్సర్ ఉత్తమ భారతీయ చిత్రం మలయాళ చిత్రం 'ఆట్టం', ఉత్తమ తెలుగు చిత్రం 'కార్తికేయ 2' అని చెప్పేసి ఇప్పుడు ఇంకో పాట వినేయండి అని చెప్పేస్తామన్నమాట. ఆ పాట అయ్యాక ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైంలో ఉన్నాం. మరి షో టైంలో 3వ ప్రశ్న 2020 క్రికెట్‌లో ఒక్క ఓవర్‌లో అత్యధిక పరుగులు రికార్డ్ 17 ఏండ్ల క్రితం నమోదైంది. ఇటీవలే ఆ రికార్డును బద్దలు కొట్టిన ఆటగాడు ఎవరు? అంటే 2024లో ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టిన ఆటగాడు ఎవరు? 2024లో అంటే 2007లో ఆల్రెడీ హైయెస్ట్ రన్స్‌ది ఒకటి వచ్చింది. ఒకటే ఓవర్‌లో హైయెస్ట్ రన్స్‌ది నెలకొల్పారు ఒకరు. ఇప్పుడు మళ్ళీ 2014లో ఎవరు? 2024లో ఎవరు అని అడిగాను. దాని ఆన్సర్ ఏంటంటే 17 ఇయర్స్ బ్యాక్ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఇటీవల సమోవా దేశానికి చెందిన డేరియస్ విసేర్ అనే ఆటగాడు బ్రేక్ చేశాడు. ఇతను ఒకే ఓవర్లో 39 పరుగులు సాధించారన్నమాట. ఇది ఆన్సర్ అనమాట. 17 ఇయర్స్ బ్యాక్ యువరాజ్ సింగ్ ఒకటే ఓవర్లో 33, 35 రన్స్ చేశాడనమాట. ఇతను ఇప్పుడు డేరియస్ విసేర్ ఏమో 39 పరుగులు చేశాడనమాట. ఈ 3 క్వెషన్లు అడగానే టైం అయిపోతుందండి. అప్పుడు ఇంతవరకు మీరు షో టైం విన్నారు అని చెప్పేస్తామన్నమాట. ఇదండి మరి షో టైం తాలూకా 3 క్వెషన్స్, క్విజ్ క్వెషన్స్. నేను ఎక్కువ క్విజ్ క్వెషన్స్ అడుగుతుంటానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.